జీవితం ఉన్నది బతకడానికి, బతికి సాధించడానికి. ఎంతో విలువైన ఈ జీవితానికి ఆత్మహత్యల పేరిట అనేక మంది అర్ధాంతరంగా ముగింపు పలుకుతున్నారు. చిన్న చిన్న కారణాలకే బలవన్మరణాలకు పాల్పడుతున్న వారు ఎంతోమంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 7.5 లక్షల మంది ఆత్మహత్యలకు పాల్పడడం పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టేదే. ఇందులో యువత అధికంగా ఉండగా వైద్య విద్యార్థులు, వైద్యులు కూడా ఇటీవల ఒత్తిడి, ఇతర కారణాల పేరుతో బలవన్మరణాలకు పాల్పడడం మరింత కలవరపెడుతుంది. ఈ నేపథ్యంలో వైద్య విద్యార్థుల్లో మానసిక వికాసం పెంపు, ప్రత్యేక శిక్షణ కార్యక్రమాల నిర్వహణ కోసం అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న QPR సంస్థతో NTR ఆరోగ్య విశ్వవిద్యాలయం ఒప్పందం కుదుర్చుకుంది. మరి ఏమిటి QPR ప్రత్యేకత? ఇది ఎలా పనిచేస్తుంది? వైద్యులే కాదు, అన్ని వర్గాల్లో ఆత్మహత్యల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశాలపై ఆ సంస్థ భారత ప్రతినిధి డాక్టర్ ఉప్పల అపర్ణతో ముఖాముఖి. నానాటికి బలవన్మరణాల సంఖ్య పెరుగుతోంది. అందులో యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్న వాళ్ళ సంఖ్య కూడా అధికంగా ఉంటుంది. వైద్య విద్యార్థులు సైతం ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం QPR సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విద్యా సంస్థల నుంచి వైద్య విద్యార్థులకు కూడా మానసిక ఒత్తిడిని అధిగమించే విషయంలో తగిన అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ఈజీ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి డాక్టర్ అపర్ణ గారు మనతో ఉన్నారు. అడిగి మరిన్ని తెలుసుకుందాం. నమస్తే మేడం. ఈరోజు QPR సంస్థతో ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో కీలకమైన అంశాలు ఏంటి? మీరు ఈజీ అనే దానికి కూడా భారతదేశ ప్రతినిధిగా ఉన్నారు. దీంట్లో ఎలా చేస్తారు? QPR ఎట్లా అంటే CPR, హార్ట్ అటాక్స్కి CPR ఎట్లా హెల్ప్ చేస్తుందో QPR కూడా క్వశ్చన్, పర్సువేడ్, రిఫర్ వల్ల సూసైడ్ ప్రివెన్షన్ చేస్తుంది అనమాట. సో QPR అనే సంస్థ అసలు సియాటిల్లో ఉంది, కానీ QPR ఇండియా అనేది ఇక్కడ బెంగళూరులో సూసైడ్ ప్రివెన్షన్ ఇండియా ఫౌండేషన్ వాళ్ళు కొలాబరేట్ చేసి ట్రైనింగ్ పార్ట్నర్స్ లాగా ఉన్నారు. దాంట్లో ఏంటంటే మెడికల్ స్టూడెంట్స్కి అన్ని మెడికల్ స్టూడెంట్స్కి, అన్ని కాలేజెస్ మెడికల్ స్టూడెంట్స్కి ఈ ట్రైనింగ్ అందించాలని. ఎందుకంటే మెడికల్ స్టూడెంట్స్కి హై రిస్క్ సూసైడ్కి ప్రతి సంవత్సరము వింటనే ఉంటాము. అది హై స్ట్రెస్ మెడికల్ స్టూడెంట్స్కి కంపేర్ టు అదర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్. సో సూసైడ్ రేట్స్ పెరుగుతున్నాయి అని చెప్పేసి నేషనల్ మెడికల్ కమిషన్ కూడా రికమెండేషన్స్ ఇచ్చారు, ఇట్లా ట్రైనింగ్ అవసరము అనేసి. మీరు ఒక సైకియాట్రిస్ట్గా ఉన్నారు, గత 20 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో ఉన్నారు. ముఖ్యంగా స్కూల్ పిల్లల్లోని, టీనేజర్స్లోని అసలు మానసిక సమస్యలు ఏ విధంగా మారాయని మీరు గుర్తించారు? అంటే ఎప్పుడూ ఉన్నాయండి, ఇంకా ఎక్కువైనాయి. ఇప్పుడు సోషల్ మీడియా వల్ల కానీ, లేకపోతే ప్రెషర్ వల్ల కానీ, పేరెంట్స్ కాంపిటీషన్ వల్ల కానీ, ఇంకొకటి పిల్లలకి ఫెయిల్యూర్ని హ్యాండిల్ చేసే అసలు టూల్స్ అసలు లేవండి ఈ మధ్య. సో రకరకాలుగా ఇప్పుడు యాక్చువల్గా పిల్లల్ని పెంచడం ఇప్పుడు కంపేర్ టు 10-20 years ago ఇంకా కష్టంగా అనిపిస్తుంది. ఈ మద్యం తాగటం, లేకపోతే వేపింగ్ కానీ, ఇంకా డ్రగ్స్ తీసుకోవటం వల్ల డిప్రెషను కలిపి ఉంటే కనుక ఇంకా అది సూసైడ్కి దారితీస్తుంది. ఇంక ఇంపల్సివ్నెస్ ఎక్కువైపోతుంది దానివల్ల. ముఖ్యంగా చూస్తే మేడం, ట్రీట్మెంట్ విషయంలో మెడిసిన్స్ వినియోగించడం ఒకవైపు అయితే, మరోపక్క సైకోథెరపీ కూడా కొంత ఇస్తున్నారు. సో రెండింటికి మధ్య బ్యాలెన్సింగ్ ఎలా చేస్తారు ట్రీట్మెంట్? అదే అంటే అక్కడ అమెరికాలోనేమో సైకోథెరపీ చేసేవాళ్ళు, కౌన్సిలర్స్ ఉంటారు. మెడికేషన్స్కి అవసరం వస్తే కనుక సైకియాట్రిస్ట్ దగ్గరికి వస్తారు. కొంతమంది సైకియాట్రిస్టులు థెరపీ, మెడిసిన్స్ రెండు ఇస్తారు. ఇక్కడేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ లేదండి కౌన్సిలర్స్కి. సో ఒక ఈజ్ ప్రోగ్రాంలో ఒక స్టెప్ ద్వారా కౌన్సిలర్స్కి కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము. కౌన్సిలర్స్కి, టెలిమనస్ కౌన్సిలర్స్కి, డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ కౌన్సిలర్స్కి అందరికి కూడాను ఆపర్చునిటీస్ ఇస్తున్నాం అనమాట ట్రైనింగ్కి. డాక్టర్స్ ఏమో ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ ఇవ్వటము అది ఎప్పుడు జరిగేదేనండి. కాకపోతే ఇక్కడ అమెరికాలో ఉన్నట్లు అంతమంది కౌన్సిలర్స్ లేరు ఇక్కడ. ఒకటి, తర్వాత కౌన్సిలర్స్ కూడా ట్రైనింగ్ సరిగ్గా లేదు. సో అది కూడా 2023 నుంచి మేము వర్చువల్ ట్రైనింగ్ తోటి డాక్టర్ హైమావతి అని సైకాలజిస్ట్ ఉన్నారు కాలిఫోర్నియాలో. ఆవిడ మోటివేషనల్ ఇంటర్వ్యూయింగ్ మీద సెషన్స్, CBT మీద సెషన్స్, తర్వాత ఇప్పుడు జనవరిలో DBT అని, అంటే సూసైడ్ బిహేవియర్స్, కొంతమంది సెల్ఫ్ హార్మ్ బిహేవియర్స్ కోసుకోవటము అట్లా చేసుకుంటూ ఉంటారు కదా, అది ప్రివెంట్ చేయటానికి. హైపర్ యాక్టివిటీ డిజాస్టర్
భాషలకు సంబంధించింది, అలాగే ఆటిజం, రెండింటికి సంబంధించి ప్రిలిమినరీ స్టేజ్లో గుర్తించడం ఎలాగా, దీని ట్రీట్మెంట్ ఎలా చేయాలి? దానికి కూడా దానికి చెక్ లిస్టులు ఉంటాయండి. మేము ఈజీ చెక్ లిస్ట్ అని ఒకటి తయారు చేసాము. తర్వాత ADHDకి కూడా NICHQ అనే క్వశ్చనీర్ ఉంది. తర్వాత ఆటిజంకి MCHAT అని 18 నెలల పిల్లలకు కూడా యూ కెన్ ఫైండ్ అవుట్ అనమాట బై దట్ స్క్రీనింగ్ క్వశ్చనీర్. తెలుగులో కూడా ఉంది అది. ఇప్పుడు డిప్రెషన్కి కానీ యాంగ్జైటీ కానీ PHQ-9 అని ఒకటి ఉంది చెక్ లిస్ట్. తెలుగులో ఉంది, హిందీలో ఉంది. స్కేర్డ్ అనేది తెలుగులో కూడా చేశాము. అప్పుడు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ చేసినప్పుడు కొన్ని చాలా వరకు తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేశామన్నమాట చెక్ లిస్టులు. అవన్నీ బాగా ఎక్కువ ఉపయోగించుకొని స్కూల్ కౌన్సిలర్స్ కానీ లేకపోతే డాక్టర్స్ కానీ ఉపయోగించుకుంటే అప్పుడు వాళ్ళకి ఐడెంటిఫికేషన్ ఈజీగా ఉంటుంది. మెంటల్ హెల్త్ విషయంలో ఇటు స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ ఉండే పిల్లల విషయంలో పేరెంట్స్ ఎలా బిహేవ్ చేయాలి మేడం? పేరెంట్స్ కూడాను వాళ్ళకి వాళ్ళు చెప్పేది వినాలి. వెంటనే నాకు డిప్రెషన్ ఉంది అంటే నీకెందుకు డిప్రెషన్ ఉంటుంది అని కొట్టి పారేయకుండా అందరూ ఆలోచిస్తారు ఇలానే, ఎవ్రీ టీనేజర్ ఇట్లానే మాట్లాడతారులే అని కొట్టి పడేయకుండా వాళ్ళు అసలు అర్థం చేసుకొని ఏంటి అనేది అసెస్మెంట్కి మళ్ళీ తీసుకెళ్ళి కౌన్సిలింగ్ కానీ సైకియాట్రిస్ట్ దగ్గర కానీ తీసుకెళ్ళి చేయటం చాలా ఇంపార్టెంట్. టెలిమనస్ కౌన్సిలింగ్కి కూడా వాళ్ళు కాల్ చేయొచ్చు ఎవరైనా కానీ. వాళ్ళకి అవకాశం లేకపోతే ఇప్పుడు విజయవాడ, గుంటూరు అట్లాంటి వాటిల్లో అయితే కౌన్సిలర్స్ ఉంటారు, సైకాలజిస్టులు ఉంటారు. కానీ ఊళ్ళల్లో వాళ్ళు టెలిమనస్కి కాల్ చేయొచ్చు. నేటి యువతలో చూస్తే ఆత్మహత్యల ద్వారానే చాలా వరకు పెరుగుతుంది. ముఖ్యంగా టీనేజర్లు కావచ్చు, లేకపోతే రకరకాల కారణాలు, చదువుకున్న వాళ్ళు కేవలం ఏదో చదువులే నిరక్షరాస్యులనే కాకుండా ఈ పరిస్థితి అంతటికీ ప్రధానమైనటువంటి కారణం ఏమనుకోవచ్చు? కుటుంబ పరంగా అలాంటి విషయాన్ని గుర్తించడం ఎలాంటి జాగ్రత్తలు? ఒక కారణం కాదండి, మల్టిపుల్ కారణాలు. ఇప్పుడు ఒకటి ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ యాంగ్జైటీ అని డిప్రెషన్ ఉంటే ఈ స్ట్రెస్ల వల్ల ఇంకా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి ADHD కానీ లేకపోతే లెర్నింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇంకా ఎడ్యుకేషన్ మీద స్ట్రెస్ ఉండి పేరెంట్స్ పుష్ చేస్తే వాళ్ళకేమో ఇంకా దే ఆర్ ఫీలింగ్ మోర్ స్ట్రెస్డ్. తర్వాత అన్నీ చక్కదిద్దుకో అన్నీ ఈ స్ట్రెస్ లేకుండా అన్నీ జరుగుతూ ఉండి తర్వాత ఒక స్టేజ్లో టీనేజ్ టైంలోనో లేకపోతే 18 ఏళ్ళప్పుడో బాగా ఏదైనా జరిగి లేకపోతే అకాడమిక్ ఫెయిల్యూర్ కానీ రిలేషన్షిప్ కానీ బ్రేకప్స్ కానీ వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు మనం చదువు నేర్పుతున్నాం కానీ అసలు స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎట్లా చేసుకోవాలి, టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, అవన్నీ అసలు ఏమీ లేదనమాట. ఇది వీఆర్ ఇన్కాపరేటింగ్ దట్ అనమాట. ఈ రోజు కూడా సమాజంలో ఒక మానసిక సమస్య ఉంది అని చెప్తే బయటకు వస్తే ఎవరేమనుకుంటారో అనేది ఇప్పటికి కూడా ఒక అపోహ, ఇప్పటికి కూడా సమాజం చిన్నచూపు చూస్తుంది అనేటువంటి ఒక భయం ఉంది అసలు మేడం. ఇది ఇంకా కొనసాగుతుందా? మీరు 2007 నుంచి చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. 2017 వరకు యాక్చువల్గా క్రైమ్ అండి ఇండియాలో, సూసైడ్ చేసుకోవటం క్రైము. సో అందుకని చెప్పి భయపడేవాళ్ళు, ఎందుకంటే మళ్ళీ జైల్లో వేస్తారు కదా. సో మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ తీసి డీక్రిమినలైజేషన్ చేసినాక ఇంకా టైం పట్టిందనమాట. స్టిగ్మా ఉండి ఇంకా హెల్ప్ తీసుకోవటానికి అనేది మెల్లమెల్లగా ఇప్పుడే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా నేషనల్ సూసైడ్ ప్రివెన్షన్ స్ట్రాటజీ 2020-2024లో వచ్చింది. ఉమీద్ గైడ్ లైన్స్ అనేది స్కూల్ కౌన్సిలర్స్కి, స్కూల్ పిల్లలకి ఉమీద్ గైడ్ లైన్స్ పెట్టారు. ఇప్పుడు మళ్ళీ నేషనల్ మెడికల్ కమిషన్, నేషనల్ టాస్క్ ఫోర్స్ ఫర్ మెంటల్ హెల్త్ బీయింగ్ మెడికల్ స్టూడెంట్స్ కానీ ఇప్పుడే అన్నీ మొదలైనయండి అన్నీ. సో వీఆర్ వర్కింగ్ టుగెదర్ అనమాట. గుంటూరు మెడికల్ కాలేజీలో చదివారు, అమెరికాలో స్థిరపడ్డారు. అమెరికాలో ఉన్నటువంటి ఈ మెంటల్ హెల్త్ విషయంలో ఉండే వైద్య విధానాలకి భారతదేశంలో ఉండే విధానాలకి ఎలాంటి తేడా ఉంది? అక్కడేమో ప్రతి స్కూల్లోనూ స్కూల్ కౌన్సిలర్ ఉంటారండి, బాగా ట్రైన్డ్. అది తర్వాత ఇన్సూరెన్స్ ఉంటుంది, బయట వాళ్ళ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు, చైల్డ్ సైకియాట్రిస్ట్. ఇక్కడ ఇప్పుడు చూసారా, అక్కడికి పరిస్థితి తేడా ఏంటంటే ఇక్కడ సరిగ్గా ట్రైన్ అయిన చైల్డ్ సైకియాట్రిస్టులు లేరండి, చాలా కొద్ది మంది అనమాట మొత్తం రాష్ట్రం మీద. నిమ్హాన్స్లో ట్రైన్ అయిన వాళ్ళైతే ఒకళ్ళో ఇద్దరు ఉంటారు అంతే మొత్తం రాష్ట్రం మీద. సో అందుకని చెప్పి సైకియాట్రిస్టులకు కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం అనమాట. వర్చువల్ ట్రైనింగ్ ద్వారా వాళ్ళు పిల్లల్ని ఎలా ట్రీట్ చేయగలరు, పిల్లలతో ఎలా మాట్లాడాలి, ఎట్లా డయాగ్నోస్ చేయాలి, ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలి, మెడికేషన్స్ పెద్దవాళ్ళకి ఇచ్చినట్లు ఇవ్వకూడదు, వేరేగా ఇవ్వాలి, అన్నీ కూడాను అది కూడా ఈజ్ ప్రోగ్రాంలో ఇన్కార్పొరేట్ చేశాం.
ఇది ఆత్మహత్యలు అసలు అన్నీ అండర్ రిపోర్టెడ్ అండి. ఫ్లాడ్ రిపోర్టింగ్ అది అంతా ఫ్లాడ్ అండి. ఎందుకంటే గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే సూసైడ్ అని అనేది ఏంటంటే వాళ్ళు సూసైడ్ నోట్ రాయాలి, కారణం ఉండాలి, పోలీసులు అనమాట. అది సూసైడ్ అనేది. అది మిగతా ఇప్పుడు యుఎస్లో అయితేనండి కరోనర్ అని మెడికల్ పీపుల్ ఉంటారండి సూసైడ్ అని డిటర్మిన్ చేసేది. ఇక్కడ అలా లేదనమాట. ఇప్పుడు క్రైమ్ అనేసరికి అది పోలీసులు చూసుకునేవాళ్ళు అనమాట. చాలా మంది రిపోర్ట్ చేసేవాళ్ళు కాదు ఒకటి. తర్వాత ఇప్పుడు పల్లెటూరులో జరిగేవి అన్నీ కూడా రిపోర్ట్ చేయడానికి కూడా అవకాశం కూడా లేదు. సో అసలు అండర్ రిపోర్టెడ్ అయినా కూడా మొత్తం వరల్డ్లో కూడా యూత్ సూసైడ్ హైయెస్ట్ అండి ఇండియాలో. నేషనల్ మెడికల్ కమిషన్ డేటా ప్రకారం అయితేనండి మొన్న 2024లో సర్వే చేస్తే 37,000 మంది పైచిలుకు స్టూడెంట్స్కి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేసి. ఆల్మోస్ట్ సగానికి సగం దే డింట్ వాంట్ టు గో అండ్ గెట్ ట్రీట్మెంట్ అనమాట. అంటే వాళ్ళకి ఆ హెసిటేషన్ అనమాట, స్టిగ్మా, హెసిటేషన్ అదంతా. ఈజ్ ప్రోగ్రామ్ ఏంటంటే మీరు ఫిజికల్ హెల్త్ ఎట్లా ముఖ్యమో ఇది ముఖ్యము, ఇది ఎట్లానో ఇది ఎట్లా అంటే ఈజీగా వాళ్ళకి అర్థమయ్యేటట్లు ఇది కూడా చెయ్యాలి, అందరూ మాట్లాడుకోవాలి, అందరూ మాట్లాడుకుంటే కనుక ఈజీగా ఉంటుంది. మీరు ఇట్లా తీసుకోవటం వల్ల మీరు స్ట్రాంగ్ కానీ హెల్ప్ తీసుకోవటం వల్ల మీరు స్ట్రాంగ్గా కనిపిస్తారు కానీ వీక్నెస్ కాదు అది. స్టూడెంట్స్ వాళ్ళంతట వాళ్ళు కనుక ప్రాబ్లమ్స్ ఉంటే కనుక వాళ్ళేం చేయాలి? దే నీడ్ టు గో అండ్ ఆస్క్ ఫర్ హెల్ప్ కదా. అంతా మన వల్ల అవ్వదు. కౌన్సిలింగ్కి వెళ్ళాలి, కరెక్ట్గా కౌన్సిలింగ్ తీసుకోవాలి, కరెక్ట్గా మెడిసిన్స్ తీసుకోవాలి. ఏదైనా కానీ వాళ్ళు అంతకుముందు లాగా లేరు, అంతకుముందు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు లేరు, బిహేవియర్లో చేంజ్ వచ్చింది, స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేదు, లేకపోతే ఆటల మీద ఇంట్రెస్ట్ లేదనో ఏదన్నా చేంజ్ ఉంటుంది, వాళ్ళు గమనిస్తారు. లేకపోతే ఫ్రెండ్స్ ఇట్లా చెప్పారనో, పిల్లల ఫ్రెండ్స్ ఇట్లా అంటున్నారు, ఇట్లా ఊరినే జోక్గా ఇట్లా అంటున్నారు అని జోక్గా అంటున్నా కూడా వాళ్ళని పే అటెన్షన్ చేసి తీసుకెళ్ళి కౌన్సిలింగ్ మాట్లాడిపిస్తే, స్క్రీనింగ్ చేయించి అసలు ఏంటి, మైల్డ్గా ఉందా, మోడరేట్ ఉందా డిప్రెషను, అసలు హాస్పిటల్కి వెళ్ళాలా, మెడిసిన్ స్టార్ట్ చేయాలా, ఒట్టి కౌన్సిలింగ్ వల్ల వీలవుతుందా, ఇవన్నీ కూడా వాళ్ళు పేరెంట్స్ కొంచెం సీరియస్గా తీసుకోవాలి. మానసిక ఆందోళనలు కేవలం భయం చెందకుండా, అలాగే దాని బిడియంతో ఏ విషయాన్ని బయటకు రాకుండా, ఎవరికి వాళ్ళు గోప్యత పాటించకుండా ఇతరుల వాళ్ళ సహాయం తీసుకోవడం ద్వారా ఖచ్చితంగా వీటిని అధిగమించవచ్చని డాక్టర్ అపర్ణ గారు చెప్తున్నారు. విజయవాడ నుంచి కెమెరామెన్ సాయితో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ.